హలో ఆల్. ఇది మా కోనసీమ స్పెషల్ రాములు చింతకాయ అండి. రాములు బతుకున్నప్పుడే ఉప్పు ముగ్గు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. మా అత్తగారు క్లీన్ చేస్తున్నారు అన్నిని. తర్వాత బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, చింతకాయ అండి. ఇవి రాములు బాగా క్లీన్ చేసిన తర్వాత అది పైన కొవ్వు అండి, రాముల్లో ఉన్న కొవ్వు. తర్వాత రోలు తీసుకుని దీన్ని మనం మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేస్తే టేస్ట్ ఉండదు. కష్టమైనా సరే రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది కర్రీ. టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం ఇది. ముందు జీలకర్ర వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి. ఇలా రోట్లో దంచుకున్న కూర ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒక్కసారి, కష్టం అనుకోవద్దు. పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి. అదే దంచమన్నానని చెప్పేసి దాని మీద ఏదో యుద్ధం చేసినట్టు దంచొద్దు. జస్ట్ కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. అలా అన్నీ దంచుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాను రాములు. ఇవన్నీ దంచుకున్నానండి, విడివిడిగా దంచుకోవాలి. ఎల్లుల్లిపాయ, చింతకాయ విడిగా, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర విడిగా దంచుకోవాలి. దీంట్లో గాను నూనె వేస్తున్నానండి. కూరకి నూనె కొంచెం ఎక్కువైనా సరే ఎక్కువ ఉందని అనుకోవద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. గాను నూనె వేసి వండుకుంటే ఇంకా బాగుంటుంది. సో దీనికి ఏంటంటే ముందు రామల్ని ఎక్కువ ఫ్రై చేయకూడదు, జస్ట్ ఆయిల్లో వేసి తీసేయాలి. అలా వేయటం వల్ల ఏమవుతుందంటే కర్రీ వండినప్పుడు విడిపోకుండా ఉంటుంది. మీకు యాసిటీస్ పీస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అన్నీ ఒక 20 ఎన్నో ఉన్నాయండి ఇవి మా కోనసీమ స్పెషలు. తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. రామలు అంటారు, ప్లస్ ఏట్లు కూడా అని అంటారు. తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లిపాయ, కరివేపాకు బాగా వేపుకోవాలి. తర్వాత బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర మనం ఏదైతే దంచుకున్నామో అవన్నీ కూడా దాంట్లో వేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపక్కర్లేదండి. జస్ట్ ఆనియన్స్లో ఉన్న ఆ తేమ, వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం పోయే వరకు, ఆయిల్ అంతా చుట్టూరు విడుచుకునే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ కర్రీకి మసాలా పొడి అంటూ ఏముందో, అల్లం పేస్ట్ అంటూ ఏం అక్కర్లేదు. ఇది నా స్టైల్లో నేను చేసేది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. ఆల్రెడీ నేను రామల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను కాబట్టి ఈ పచ్చిమిరపకాయ కారంతోనే సరిపోతుంది. ఇంకా దీంట్లో జస్ట్ నేను ఒక 2 స్పూన్స్ ఎంతో సాల్ట్ వేసాను, ఎందుకంటే చింతకాయలో పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఆ రామల్లో 1/2 స్పూన్ వేసాను, దీంట్లో 2 స్పూన్స్ పింక్ సాల్ట్ వేసాను కాబట్టి మాకు సరిపోతుంది. కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు. ఈ కర్రీ ఇలాగ ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 days వరకు ఉంటుందండి. ఇది మాకు ఎంతో ఫేవరెట్ అయిన కర్రీ అండి. ఇది వరకు మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా మా మేనత్త ఈ కర్రీ పెద్ద పెద్ద క్యానుల్లో కర్రీ కుక్ చేసి మాకు పంపించేవారు అనమాట. మా డాడీ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, సో అందరం దాంట్లో పార్టీషన్స్ తీసుకునేవాళ్ళం అనమాట. మాకు అప్పటి నుంచి మాకు ఒక ఫేవరెట్ డిష్ అనమాట. మా దాంట్లో కంపల్సరీ రెసిపీ ఉంటుంది అనమాట. కరెక్ట్గా నీట్గా చేసి ప్రొసీజర్లో కర్రీ చేస్తే కనుక చాలా బాగుంటుంది. మీకు 4 to 5 days ఉంటుంది. ప్లస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మీకు 7 days వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని మనం హీట్ చేసుకుని తినేయచ్చు. బీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేము వేడి అన్నంలో పైన కర్రీ వేసుకుని తినేసి వాళ్ళం అండి. మేము ఇంకా హీట్ చేసి ఇవ్వడం కాదు. ఈ
ఈ కర్రీ చేసినప్పుడల్లా మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే మా మేనత్త పెద్ద పెద్ద క్యానుల్లోని ఈ రామల కూర వండి పంపించేవారు అనమాట. ఎక్కడ అమలాపురం నుంచి చెన్నైకి పంపించేవారు. ఇది పర్టికులర్ కొన్ని సీజన్స్లోనే దొరుకుతుందండి. ఇప్పుడు కూడా చాలా కాస్ట్లీ అయిపోయిందండి. ఒక రామ 30 రూపీస్ 35 రూపీస్ ఎంతో పడిందండి ఇది. మా మమ్మీ కూడా చేస్తారు ఈ కర్రీ. తర్వాత చింతకాయలు కూడా వేసుకోవాలండి. చింతకాయల్లో ఉన్న ఈనులు తీయటం మర్చిపోయాను. సో అందుకే కర్రీలో వేసిందో తీసేసాను. ఇది మేగడండి, పాల మీద ఉన్న మేగడ వేసాను. మేమైతే పాలు వేస్తామండి కొంచెం. నేను మేగడ ప్లస్ ఇది వెన్నపూస వేసాను. అది కూడా వేసిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం మసులుతున్నప్పుడు, అంటే మళ్ళీ తర్వాత మనం గరిటె యూజ్ చేయకూడదు కాబట్టి ఏదైతే ఉప్పు, ఇక పచ్చిమిరపకాయలు ఉన్న స్పైసెస్ మొత్తం అంతా వాటర్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత 2-3 పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ రామలు అనేది వేసుకోవాలండి. ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా దాని టేస్ట్ చెప్పక్కర్లేదు, ఇంకా చాలా బాగుంటుంది. జస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపితే సరిపోతుంది. కర్రీలో ఆయిల్ ఎక్కువైందని అనుకోవద్దు. చాలా 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 బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. కొత్తిమీర వేసుకుని అలా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కూర అడుగు అంటిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి.